ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఈరోజు 3 రాష్ట్రాలను మనము గెలుచుకున్నాం. అట్నే బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా అందరికీ ఓటు వేయాలనే అవకాశాలు ఉన్నాయి. అట్నే ఎక్కడ పెట్టినా కానీ ఈరోజు ప్రపంచంలో నరేంద్ర మోడీ చేసినటువంటి సేవలు, అట్నే భారతదేశానికి చేసినటువంటి సేవలు, అట్నే ప్రతి రాష్ట్రానికి డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా బీజేపీ ఈరోజు ఈ 3 రాష్ట్రాలే కాదు రాబోయే రోజుల్లో అఖండ భారతదేశముగా తయారయ్యేదానికి ప్రతి రాష్ట్రము సిద్ధమై ఉంది. అంటే ఈరోజు నివురు కప్పిన నిపుమాదిరి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చాలా బాగా పనిచేస్తుంది, అన్ని పార్టీల కన్నా చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మేము బీజేపీకి వేస్తామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఎస్ఐఆర్ గురించి ప్రతి ఇంటికి పోయినప్పుడు ఎస్ఐఆర్లో అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ, మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ బీజేపీ చాలా బాగా పనిచేస్తుంది. ఇటువంటి పార్టీని మేము గెలిపించుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. కానీ బయటకు వస్తే మా పేర్లు బయట పడితే ఇబ్బంది అని చెబుతూ, అవసరమైనప్పుడు బీజేపీ పార్టీ ఇక్కడ పోటీ చేస్తే తప్పకుండా మేము గెలిపిస్తామని అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా హామీ ఇస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా కానీ గెలిచేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అట్లనే నరేంద్ర మోడీ అఖండ భారతదేశాన్ని స్థాపిస్తా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితులు బాగున్నాయి. ఎక్కడ పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా వాళ్ళు గెలిచే పరిస్థితి ఉందని తెలియజేస్తూ, గతంలో కన్నా ఇప్పుడు రాబోయే కాలంలో బీజేపీ బ్రహ్మాండంగా, ఈరోజు పశ్చిమ బెంగాల్ చూస్తే క్రికెట్ ఆడినట్టుంది. క్రికెట్లో బాలేస్తే మనకు ర్యాంక్ వచ్చేట్టుగా అట్లా ప్రతి నిమిషానికి చూస్తూ ఉంటే ఒళ్ళంతా గగులు పొరుస్తూ ఉంది. అంత బాగా ఈరోజు గెలిచారు. చాలా దివ్యమైనటువంటి రోజు అని మేము అనుకుంటున్నాం. అందరికీ మనము హాయ్ చెప్పినాం. అట్లనే ఇక్కడ స్వీట్లు పంచాము. అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తున్న నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్నికల తరువాత కౌంటింగ్ మొదలై ఏదైతే ఫలితాలు వెలువడ్డాయో ఈరోజు భారతదేశం మొత్తం ఏదైతే ఒక రాష్ట్రం మీద దృష్టి పెట్టిందో అదే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయదంకా మోగించింది. ఇంకొక రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఏదైతే ఇంతకుముందు పరిపాలనలో ఉన్నారో, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా హిందూ మతాల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను ఎవరైతే దెబ్బ కొడుతున్నారో వాళ్లకు చెంపపట్టులాగా ఈ సమాధానం ఉంది అని తెలియజేసుకుంటున్నాను. మేము ఒకటే తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఏకాత్మత, మానవతా సిద్ధాంతంతో మేము పనిచేస్తున్నాం. అన్ని కులాలు, అన్ని మతాలు సమానమని చెప్తున్నాం. కానీ మీరు ఏదైతే హిందూ మతాన్ని తక్కువ చేసి వేరే వ్యక్తుల యొక్క ఓట్ల కోసం మీరు హిందుత్వాన్ని కించపరుస్తున్నారో వాళ్లకు చెంపపెట్టులాగా ఈ సమాధానం ఉంది. ఈ ఫలితాలే మీకు చెబుతున్నాయి. ఎవరైతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉందో ఆమె
పక్క దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, ఇతర దేశాల నుంచి రోహింగ్యాలను రప్పించేసి అక్కడ గుండాయిజం చేసేసి ఎవరే కానీ ప్రజలు సామాన్యంగా మామూలుగా వచ్చి ఓట్లు వేయకుండా ఇన్ని రోజులు కుట్రలు కుతంత్రాలు చేసినారు. దానికి ప్రతిఫలంగా ఈ రోజు ఏదైతే ఎస్ఐఆర్ పరంగా ఎన్ని ఓట్లు తీసేశారో ఎక్కడే కానీ ప్రాబ్లం లేకుండా, ఒక్క గలాట జరగకుండా, ఒక్క వ్యక్తి మెల్లరించకుండా, ఒక్క చుక్క బొట్టు కూడా రక్తం రాలకుండా నేడు ఫలితాలు ఎంత స్పష్టంగా వచ్చాయో తెలియజేసుకుంటున్నాం. మేము కడప జిల్లా పరంగా కూడా తెలియజేసుకున్నాం. ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ ఒకటే తెలియజేస్తుంది, హిందుత్వానికి వ్యతిరేకంగా మీరు లౌకికవాదులు అనుకోండి, ఇంకొక విధంగా ఏదైనా అనుకోండి, హిందుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్లకు మాత్రం ఏ విధమైన సమాధానం చెబుతామనేది మేము ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో చూపించాము. ఇక్కడ కూడా మేము తెలియజేస్తున్నాము. హిందువులకు, హిందుత్వానికి, హిందూ మతానికి మేము సపోర్టుగా ఉంటాము. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే భారతీయ జనతా పార్టీ ఇక్కడ సపోర్టుగా ఉంటుంది. మా సీనియర్ నాయకులందరూ ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఉన్నారు. వాళ్ళు మీకు ఖచ్చితంగా తోడు ఉంటారు. భారతీయ జనతా పార్టీ కడప శాఖ కూడా మీకు తోడు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మేము కూడా భవిష్యత్తులో కూటమితో కలిసి భారతీయ జనతా పార్టీ కూడా వృద్ధి చెందడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. బెంగాల్లో అభివృద్ధి కోసము ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలసపోయి వాళ్ళు బతుకు జీవుడా అని వేరే రాష్ట్రాలలో బతుకుతున్నారు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం వస్తుందో అక్కడ అభివృద్ధి చెందుతుంది, మాకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి కొంతమంది ఏదైతే హిందుత్వాన్ని నీచంగా అత్యంత హీనంగా చూస్తున్నారో హిందువులు, అంతేకాకుండా లోకల్గా ఉన్నటువంటి ముస్లింలు, రోహింగ్యాలు వచ్చి అక్కడ ఉన్నటువంటి జాతీయవాదులైనటువంటి ముస్లింలను కూడా చాలా వరకు ఇబ్బందులు పెట్టిన సందర్భాలతో మొత్తం ప్రజలంతా ఒకటై అత్యంత మెజారిటీ దాదాపుగా 200 సీట్ల వరకు రావడం అనేది చారిత్రాత్మకం. ఏదైతే మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కలలు కన్నారో పశ్చిమ బెంగాల్లో పుట్టి అక్కడ సామ్రాజ్యం స్థాపించాలని, నేడు అది సార్థకమైంది. అది కేవలం మోదీ గారు, అమిత్ షా గారి ద్వయం వల్ల అందులో అనేక మంది నాయకుల యొక్క కష్ట ఫలితం అది. ఇక్కడ నుంచి తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి కార్యకర్త పోయి అక్కడ పనిచేయడం జరిగింది. ప్రతి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది ప్రతి వ్యక్తికి వివరించడం జరిగింది. దానివల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఇది కేవలం నాయకులు మరియు కార్యకర్తల యొక్క కష్ట ఫలితమని తెలియజేసుకుంటున్నాను. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. మరి ప్రతిష్టాత్మకంగా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయో మనం అందరం చూసాం. అంటే 2016 కానీ 2021 కానీ ఎంత అరాచకాలు చేసి మమతా బెనర్జీ గెలిచిందో మనం అందరం అన్ని అరాచకాలు బాబు. ఎక్కడంటే పశ్చిమ బంగాల్లో వచ్చిన రోహింగ్యాలు కానీ వాళ్ళకందరికీ ఆధార్ కార్డులు ఇచ్చి దొంగ ఓట్లను 2 ఓట్లు 3 ఓట్లుగా చిత్రీకరించి 2016 కానీ 2021 కానీ పర్సెంటేజ్ ఓట్లు కూడా 80% కూడా 80% 75% కూడా కానీ ఓట్లు ఇప్పుడు 93% వచ్చాయి. అదేవిధంగా ఎస్ఐఆర్ పెట్టినప్పుడు ఎన్నో గొగ్గోలు పెట్టారు కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా మమతా బెనర్జీ కానీ. కానీ 80-90% వచ్చిన తర్వాత ఏ ప్రజలు కూడా మా ఓట్లు తీశారని ప్రజలు ఎవరు కూడా ఆఫీసుకు వచ్చి అడగలే. అటువంటి 90 లక్షల ఓట్లు తీసేసి క్రమశిక్షణగా సెంట్రల్ ఫోర్స్ను పెట్టి ఎలక్షన్స్ జరిపితే మరి ఏ విధమైన రిజల్ట్స్ వచ్చాయో ప్రజలందరూ చూశారు. ప్రజలందరూ బీజేపీ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ కానీ ఎప్పుడైనా కానీ ప్రజలతో ఉంటుంది. 365 రోజులు ప్రజలతో పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. ఏ పార్టీలైనా కానీ గెలిచిన తర్వాత కనపడరు, నాయకులు కనపడరు. అటువంటి పార్టీ కాదు మా పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్పినారు. అదేవిధంగా లోక్సభలో మహిళా బిల్లును ఏ విధంగా వ్యతిరేకించినారో మనం అందరం చూసినాం. కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా మమతా బెనర్జీ కానీ వాళ్ళందరికీ గుడ్డలు పెట్టు మాదిరి మహిళలు కానీ యువకులు కానీ శ్రామికులు కానీ రైతులు కానీ యువత కానీ ముందుండి ప్రజలకు బీజేపీ పార్టీని గెలిపిస్తున్నారంటే తప్పకుండా బీజేపీ పార్టీ దేశాన్ని ముందుకు తీసుకుపోతారనే సంకల్పం ఉంది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా బీజేపీ పార్టీ మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రభంజనం సూచించే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా బీజేపీ పార్టీని ప్రభుత్వాన్ని మరి కోరుకుంటూ ఉన్నారంటే మనం అందరం కూడా ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలి. ఈ ఎలక్షన్లో మహిళలకు యువకులకు మరి వాళ్ళకు అంకితం అవుతాను, మహిళలకు యువకులకు అంకితం చేస్తున్నామని కూడా గుర్తు చేస్తా ఉన్నాం.
జిందాబాద్